హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. అఖిల్ అక్కినే నుంచి సినిమా వచ్చి 2 ఏళ్ల పైగా అవుతుంది. 2023 ఏప్రిల్లో ఏజెంట్ సినిమాతో వచ్చి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా నిరాశపరిచారు. దీంతో అప్కమింగ్ మూవీ అయిన లెనిన్ పై అందరి ఆశలు ఉన్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల మేకర్స్ ఎంపిక చేశారు. ఈమెపై కొంత భాగం షూటింగ్ కూడా చిత్రీకరణ జరిగింది. అఖిల్ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ అయిన టీజర్ లో కూడా శ్రీలీలను చూపించారు. కానీ ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. శ్రీలీల ప్రస్తుతం హిందీలో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఆషిక్ 3లో నటిస్తున్నారు. దీంతో పాటు పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ జూనియర్ అనే చిత్రాలు కూడా చేస్తున్నారు. వీటితో పాటు హిందీలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాలని షూటింగ్ దశలో ఉండడంతో లెనిన్ కి శ్రీలీల డేట్స్ సెట్ అవడం లేదు. అందుకే లెనిన్ సినిమాకి ఏ ఇబ్బంది కలగకుండా శ్రీలీలకు బదులుగా భాగ్యశ్రీని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్టుగా ఫిలిం నగర్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మిశ్రీ బచ్చన్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ప్రస్తుతం రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్ తో కాంతా, విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీ కింగ్డమ్ లో నటిస్తున్నారు. దీంతో లెనిన్ మూవీలో అవకాశం అనేది ఆమెకి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. లెనిన్, అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ మురళీకిషోర్ ఈ సినిమాకి దర్శకుడిగా మారారు. ఈ సంవత్సరమే వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో లెనిన్ అడుగు పెట్టబోతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.